కాబట్టి కళ్యాణ్ గారి సిద్ధాంతాలు బాగున్నాయి జనసేన పార్టీ. కాబట్టి మరి నువ్వు ఇంకా ఆలోచించుకుంటా పార్టీలో జాయిన్ అయిపో అలాగని నాకు సలహా ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలో జాయిన్ అయ్యారు, ఈరోజు విజయవంతంగా టికెట్ కూడా సంపాదించుకున్నారు. తర్వాత ఇక్కడ ప్రధాన పార్టీలు ప్రభుత్వం టీడీపీ కావచ్చు, ప్రతిపక్షం వైసీపీ కావచ్చు, వీటిని ఎలా ఢీకొట్టబోతున్నారు? ఢీ కట్టుకోవడానికి ఏముంది, ఇప్పుడు వేళ ఢీ కట్టుకోవడం చాలా తేలిక. ఎందుకంటే కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ప్రజల్లో చాలా బాగా వెళ్తుంది. మేనిఫెస్టో అయితే మొన్న రాజమండ్రి మేనిఫెస్టోలు కూడా ఇలాంటి రాను రాను మన ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా చూస్తూ వేళ కళ్యాణ్ గారు ఒక మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి కళ్యాణ్ గారికి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు బాగా ముందుకెళ్తున్నాయి. కాబట్టి ప్రజల దృష్టిలోకి వెళ్తున్నాయి. మరి ఇక్కడ బీసీ కమ్యూనిటీ 80 ఏళ్ళు ఓటింగ్ ఉంది. కాబట్టి మరి ఇక్కడ పరిపాలన ఒక వర్గానికే చెందింది. కాబట్టి మరి అక్కడ టీడీపీ, ఇక్కడ వైఎస్ఆర్ ఒకే వర్గానికి చెందినవి. కాబట్టి మరి బీసీ నాయకుడిగా మరి నేను ఖచ్చితంగా సాధించాను, అలాగే నా నమ్మకం ఉంది. ఎందుకంటే వేళ ఓటు బ్యాంక్ అన్నది ఇక్కడ ఎందుకు సాధించాలని నమ్మకం కలిగిందంటే కళ్యాణ్ గారు ఇక్కడ ఇప్పుడు చూసినా ఒకే కులం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒక కింద కులాలకి సీట్ ఇస్తే అయితే న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలాగని ఎప్పుడైతే మమ్మల్ని గుర్తించి సీట్ ఇచ్చారో గెలిపి ఆ రోజునే చేసినట్టుగానే ఉంది మాకు. ఇంకా చివరిగా ఈ నియోజకవర్గ ప్రజలకి, అనపర్తి నియోజకవర్గ ప్రజలకి రేలంగి నాగేశ్వరరావు ఏం చెప్పబోతున్నారు? అనపర్తి నియోజకవర్గ ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే మనకి ఎన్నడూ ఈ ఏరియాలో కూడా సుమారు నా వయసు 50 చిల్లరు ఇప్పటికి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా మనం సేవ చేస్తూనే వచ్చాం తప్ప నమ్మి మోసపోయాం. ఇప్పుడు అలాంటిది జరగదు. అంతే కాబట్టి ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి మనకు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు మన లైఫ్ అంతా ఎంతోమంది నమ్మి నష్టపోయాం. కానీ ఈరోజు కళ్యాణ్ గారికి కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడో చూడండి, ఒక అవకాశం ఏమంటే తప్పకుండా ఇద్దాం. అలాగని ప్రజలు ఆలోచిస్తున్నారు, ముందుకు వస్తున్నారు కూడా. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అది మొత్తం చూసుకుంటే అనపర్తి నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకున్నారు. దశాబ్దాలుగా వాళ్ళిద్దరే పరిపాలించడంతో పాటు వెనుకబడిన వర్గాలు కూడా అధికారంలోకి రావాలి, అప్పుడే వాళ్ళకు కూడా అభివృద్ధి సాధ్యపడుతుంది అనేది ఆయన ప్రయత్నించారు. దాంతోపాటు ఇక్కడ రెండు పార్టీలను ఢీకొట్టేందుకు జనసేన చాలా బలంగా ఉంది. జనసేన మేనిఫెస్టో కావచ్చు, అలాగే ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చెప్పిన స్పీచ్ కావచ్చు, ప్రజలు ఆకట్టుకుంది. ఆ ఆకట్టుకోవడంతో పాటు ప్రజల్లోకి మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లగలిగామని చెప్పి రేలంగి నాగేశ్వరరావు చెప్పగలుగుతారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, అనపర్తి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.